నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి స్థానిక సంస్థల పోటీ చేయబోతున్నాడు అని చెప్పి చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. 5 రోజుల ముందట కూడా టీడీపీ నాయకులతోని భేటీ అయి చర్చించినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు గవర్నర్తో కూడా ఇవాళ భేటీ కానున్నారు. సో ఏం జరుగుతూ ఉంది? ఒకవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి, దాంట్లో ఎక్కువ మెజారిటీ సీట్లు టీడీపీకి రావడం జరిగింది. మరి ఇప్పుడు రానున్న తెలంగాణ స్థానిక సంస్థ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామన్నట్టు టీడీపీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సో ఇదే అంశం మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి వారి మాటల్లో తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది అనేది. నమస్తే బ్రదర్. ఎట్లా చూస్తారు? అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో పోటీ చేయలేదు, ఇప్పుడు రీసెంట్గా పోటీ చేయలేదు, పట్టించుకోలేదు అసలు క్యాడర్ని. మరి ఈసారి అక్కడ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ స్థానిక సంస్థలు పోటీ చేస్తామంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. కానీ ఒక పార్టీ పోటీ చేస్తున్నప్పుడు లేకపోతే తప్పుకుంటున్నప్పుడు వారి యొక్క పనితీరు కానీ, గత చరిత్ర కానీ, వారి యొక్క నేపథ్యాలను కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో 2000 లాస్ట్ ఎలక్షన్లో ఏదైతే 2018లో ముందస్తు పోయినప్పుడు ఎందుకు నువ్వు అప్పుడు కూటమి కట్టినావు, మళ్ళీ మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు తప్పుకున్నావు? అసలు వాటికి కూడా సమాధానం చెప్పాలి. నువ్వు ఆ రోజు ఏదైతే నీకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడి పనిచేసే అటువంటి పార్టీని కేవలం ఓడగొట్టడానికి మాత్రమే నువ్వు పనిచేస్తున్నట్టుగా ఈరోజు కనిపిస్తున్నది. ఎందుకంటున్నా అంటే నువ్వు గత అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు కేవలం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని, నీ శిష్యుని ఈడ తయారు చేసుకోవాలని, నీ చెప్పు చేతిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దూసుకురావాలి, చేతిలో పెట్టుకోవాలనే ఒక దురుద్దేశంతో నువ్వు ఆనాడు పోటీ నుంచి తప్పుకున్నావు. ఈరోజు మళ్ళీ ఏం సాధించాలనేసి నువ్వు స్థానిక సంస్థలకు వస్తావు? అసలు ఏం హక్కున్నది ఈ రాష్ట్రంలో నీకు? ఇంకా నువ్వు తీసుకుపోయి పార్టీ నాడు ఎస్టాబ్లిష్ చేసుకున్నావు. ఇక్కడ పార్టీ కూడా లేదు, పార్టీ కమిటీ లేదు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక కార్యకర్తను పట్టించుకోవైతే, ఒక నాయకుని పట్టించుకోవైతే, నిర్మాణం లేదు ఇక్కడ, పార్టీ కమిటీలు లేదు. అంటే కేవలం పెట్టుబడిదారి ఒక వ్యవస్థ రూపంలో మాత్రమే చూసుకుంటా డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనే ఒక కోణంలో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా ఈరోజు స్థానిక సంస్థల్లో పోటీ చేస్తా అంటే మాత్రం జనాలు దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే నీకు అధికారం అక్కడ ఇచ్చిర్రు, నువ్వు అది వదిలేసి ఈడ చేస్తా అంటే ఆడ కూడా దంతారు పొద్దున. అంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఎందుకు అనుకుంటే దీనిపైన మీరేం చెప్తారు? నేను అదే అంటున్నా కదా, బేసిక్ పాయింట్ ఏంది, చంద్రబాబు నాయుడు ఉద్దేశం మొదటి నుంచి కూడా కేసీఆర్ను దెబ్బతీయాలి. కేసీఆర్ ఒక్కడే ఈ రాష్ట్రం కోసం మాట్లాడేది, ఈ రాష్ట్రం కోసం కొట్లాడేది, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ఏదైనా ఉంటే కేసీఆర్ గారే లేవనెత్తారు కనుక కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ను బలహీనపరచడంలో క్రమంగా స్థానిక సంస్థల పోటీ పెడతా, రేపు పొద్దున టీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీడీపీలో జాయిన్ చేసుకునే ఒక కుట్ర చేస్తా, ఇవన్నీ ఈ అంశాలు అన్నీ కూడా ఆ దురుద్దేశంతో నడుస్తున్నది. అంటే ఇలా వాస్తవానికి చూస్తే కూడా మీరు అన్నట్టుగానే ఇక్కడ కేసీఆర్కి ఒక్క సీటు కూడా రాని నేపథ్యం చూస్తాను ఎంపీ ఎన్నికలు. మరి ఎందుకు ఇంత అభివృద్ధి ఇంత చేసినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు చేయడం, ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో ఓటమి కావడం, ఎట్లా చూస్తారు దీన్ని? జనాలకు ఫస్ట్ చైతన్యం ఉండాలండి. ఎవరు ఏ నాయకుడు ఏం చెప్పినా కానీ, ఎవరు నిన్ను మోటివేట్ చేసినా చేయకపోయినా నీకు అవాస్తవాలు నీకు సోయి ఉండాలి. ఫస్ట్ ప్రజలు స్వచ్ఛందంగా వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉన్నది, గతంలో ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, అసలు ఎక్కడున్న రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోయిండు కేసీఆర్ అనేది జనాల వాళ్ళ యొక్క నాలెడ్జ్లో ఉండాల్సినటువంటి అంశం. ఈరోజు ఎవడో ఏదో చెప్తే మోసపోయి ఈరోజు పక్క రాష్ట్రంలో 15-16 సీట్లు ఇస్తే వాడు కింగ్ అయ్యిండు సెంట్రల్లో, ఈరోజు చక్రం తిప్పుతున్నాడు. వాడు ఎక్కడుంటే అక్కడ ఈరోజు అధికారం వాళ్ళకు క్యాబినెట్లు ఇచ్చే అవకాశం ఉన్నది, ఆ రాష్ట్రానికి ఇంకో ప్రయోజనాలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఒక 10 నుంచి 12 సీట్లు వచ్చినుంటే ఈరోజు తెలంగాణ ఎక్కడో ఉండేది. కాళేశ్వరం కట్టినాం, ప్రపంచంలోనే ఒక చరిత్ర. 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కాళేశ్వరం గురించి పొగుడుతూ ఉన్నది. కాళేశ్వరానికి కూడా అసలు గుర్తింపు లేదు దేశవ్యాప్తంగా. ఈరోజు దానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ అంటూ లేదు, దానికి ఒక ప్రత్యేక హోదా లేదు కాళేశ్వరానికి. ఇటువంటి అంశాలన్నీ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పుడు 151 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా అనౌన్స్ చేస్తే తెలంగాణకు ఒకటంటే ఒకటి రాదు. వీటన్నిటి మీద మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా? బీజేపీ వాళ్ళు మాట్లాడతారా? పనికిరానం తీసుకుపోయి పార్లమెంట్లో కూర్చున్నబెడితే తెలంగాణకు అన్యాయమే తప్ప ఇంకోటి కాదు. అది ఇద్దరికి చేరసగం ఇచ్చిర్రు, 8 సీట్లు ఇచ్చిర్రు. అసలు వీళ్ళ అండర్స్టాండింగ్, వీళ్ళ జాతీయ పార్టీల ఒప్పందం ప్రకారం ఈరోజు ప్రాంతీయ పార్టీలను
తొక్కేయాలనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నా అనేసి ఒక అంశం మినిమం అవగాహన లేకుండా ఈరోజు ప్రజలు చైతన్య లోపితంగా ఓటింగ్ అనేది జరిగింది రాష్ట్రంలో. రాష్ట్రంను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుపోయింది, అసలు కేసీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కేసీఆర్కి ఏం అవసరము, కేసీఆర్ వేరే రకమైన రాజకీయాలు చేయకపోవా, అదే మరిచినారెడ్డి లేకనో ఇంకో నాయకుని లేకనో అప్పుడు కాంప్రమైజ్ అయిన ఉంటే మళ్ళీ కేసీఆర్ అప్పుడు సీఎం కాకపోవా, రాష్ట్రమే ఎందుకు కావాలనుకున్నాడు, రాష్ట్రంలో మన పరిపాలన మనమే ఎందుకు చేయాలనుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంచు మీద ఐడియా ఉన్నాడు కేసీఆర్. ఏ ప్రాంతంలో ఎట్లా ఉన్నది పరిస్థితి, ఆ నైసర్గిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వ్యవసాయ రంగం ఎట్లా ఉన్నది, అసలు స్థితిగతులు ఏందనేది ప్రతి విషయం మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉన్నాడు కేసీఆర్. ఈ రాష్ట్రానికి ఏం కావాలనేది క్లారిటీగా తెలిసినటువంటి ఒకటే ఒక నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడిని విస్మరించి ఈరోజు బ్రోకర్లకు దొంగలకు అధికారం గట్టబెడితే రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితి. రేపు పొద్దున ఆడ చంద్రబాబు వచ్చిండు, ఇక్కడ ఆయన శిష్యుడు ఉన్నాడు, ఇద్దరు కలిసి కామన్ క్యాపిటల్ అయిపోయింది మొన్న 3 రోజుల క్రితం ఒప్పందం ప్రకారము, విభజన హామీల ఒప్పందం ప్రకారము కామన్ క్యాపిటల్ ఒప్పందం అయిపోయింది. మళ్ళీ కామన్ క్యాపిటల్ ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కోరుతాడు సెంట్రల్లో ఒత్తిడి చేసి. ఎవడు మాట్లాడాలి, మన పార్లమెంట్ సభ్యులు ఉంటేనే కదా పార్లమెంట్లో మాట్లాడాల్సిన వాళ్ళు. యూటీ వేయాలని డిమాండ్ నడుస్తున్నది హైదరాబాద్ను. యూటీ వేసే ఈ రాష్ట్రానికి ఎంత తీరని లోటు, వీటన్నిటి మీద మాట్లాడడానికి మన పార్లమెంట్ సభ్యులు ఉండాలనేసి కేసీఆర్ గారు ప్రజల్లోకి పోతే వినిపించుకోలేదు. వాళ్ళు మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు హామీలకు కన్ఫ్యూజన్లకు గురయ్యి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఏళ్ళతో వాళ్ళే పొడుచుకున్నారు. ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. ఇక్కడ ఏ నాయకునికి ఇప్పుడు అధికారంలో వచ్చినానికి అసలు ఏ ఫరక్ పడదు, ఓడిపోయిన వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఏముండదు, కానీ ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది రేపు పొద్దున. గతంలో 10 ఏళ్ల కింద ఏ విధమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరిగిందో ఆ రోజు కూడా మనం చైతన్యం లేకపోవడంతోనే కదా దోపిడీకి గురైనాం. కొన్ని వందల సంవత్సరాల నుంచి నిజాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు మద్రాసులతోని ఆంధ్రులతోని కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా నిన్ను కలిపినప్పటి నుంచి కూడా నువ్వు నష్టపోతూనే ఉన్నావు. తెలంగాణ నీకు నిధులు లేవు, నీళ్లు లేవు, గోదావరి నది ఇక్కడ నుంచి పారుతుంటే ఈడ నీళ్ళు ఎందుకు ఆపొద్దు అనే సోయి లేదు ఎవరికి. ఉద్యోగాలన్నీ తన్నుకపోతుంటే మన ఉద్యోగాలు మనం ఎటుపోయినాయనే సోయి లేదు టీఆర్ఎస్ పార్టీ పుట్టినంత వరకు. ఇవన్నీ కూడా చర్చ జరగాలి కదా ప్రజల లోపల. చెప్పేటోళ్ళు లేకుండా పోయిండు, చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులైపోయారు ఈరోజు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క దురదృష్టం. ఇది ఇంత బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ను విస్మరించడం అంటే దొంగలకు బ్రోకర్లకు ఒక తప్పుడు మాటలు వినడమే తప్ప ఇంకోటి కాదు. అంటే దాంతోపాటు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ టీడీపీ నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ స్థానిక సంస్థలు పోటీ చేస్తా అనడము, ఇక్కడ ప్రతిపక్షం లేకుండా బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షం లేకుండా చేస్తారు అని చెప్పి కొన్ని చర్చ నడుస్తాను. ఏం చెప్తారు ఇప్పుడు దీనికి? ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చండి. అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సింది ప్రజలు రేపు పొద్దున. నువ్వు ఈరోజు నీ దగ్గర అధికారం ఉన్నది, డబ్బులు ఉన్నాయేమో, ఇంకో కాంట్రాక్ట్లు ఇచ్చి ఆశ చూపిస్తావేమో, ఇంకోటి చేస్తామో, బ్లాక్మెయిల్ చేస్తావో, ఏదో రకంగా నువ్వు చేర్చుకుంటావేమో. చేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, చేర్చుకోవచ్చు. కానీ అల్టిమేట్గా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం చేసే ఛాన్స్ ప్రజలు మళ్ళీ తీసుకుంటారుగా. ఎప్పుడు ఇట్లనే ఎందుకుంటారు ప్రజలు కూడా. రేపు పొద్దున కేసీఆర్ గారు బయటకు వస్తే చైతన్యం ఎట్లా రగులుతుంది. గతంలో తెలంగాణ ఉద్యమం లాంటి మరో ఉద్యమం కూడా ఈ రాష్ట్రంలో చూడాల్సి వస్తుందేమో. కాబట్టి అది వాళ్ళకు హెచ్చరించినా కూడా అర్థం కాని పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులే ఆయన నమ్ముతలేరు. కాబట్టి బయట నుంచి వస్తే నాకు పర్సనల్ టీమ్గా హెల్ప్ అవుతుంది అనేది ఆ భావనలో ఆయన ఉన్నాడు. చేసుకుంటే చేసుకొని, కానీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం నష్టం జరిగే పరిస్థితే ఉండదు. అంటే ఇక్కడ పార్టీ విస్తరిస్తే అప్పుడు ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంటుంది అని చెప్పి చర్చ నడుస్తూ ఉంది కదా బ్రదర్. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉండొచ్చు రానున్న రోజుల్లో. ఎట్లా జరుగుతుంది అసలు? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది అక్కడ, నీ పార్టీ నిర్మాణం మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. నువ్వు ఇక్కడ ఎవరిని పెట్టి చేస్తావు, ఏం పెట్టి చేస్తావు, అసలు నీ స్టాండ్ ఏంది, నువ్వు తెలంగాణకు ఏం చేసినావు అని నువ్వు ఓట్లు అడుగుతావు. నీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు అసలు టీడీపీ వాళ్ళు హైదరాబాద్లో? హైదరాబాద్లో కానీ తెలంగాణ జిల్లాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా నువ్వు ఏళ్ళ తరబడి దోచుకున్నావు అవుతావి. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలంగాణను దోచుకున్నటువంటి పార్టీ. నీ కింద పనిచేసిన వాళ్ళు అంటే వాళ్ళు కూడా దొంగలుగా తయారయ్యి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలల్లో బ్రోకర్ పని చేసుకుంటూ తిరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. ఇక్కడొకరు ఇప్పుడు నిన్న మొన్న ఓటాకు వచ్చిన వాళ్ళు కొంచెం అవగాహన లేకుండా కూడా కొంచెం మిస్లీడ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ చాలా మంచి క్లారిటీ ఉన్నది. ఏ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేయబోతున్నది, ఏం చేస్తుంది అనేది కూడా ప్రజల్లో క్లారిటీ ఉన్నది. కనుక టీడీపీని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు, వెల్కమ్ చేసే పరిస్థితి అసలే ఉండదు ఇక్కడ. రైట్. దాంతోపాటు ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే అటు వాళ్ళు 8 పంచుకోరు, ఒకటి ఎంఐఎంకి వచ్చింది. సో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
కావాల్సుకొని బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ, ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయిందని చెప్పి మాట్లాడారు. ఏం చెప్తారు బ్రదర్? అంటే నేను గెలిపిస్తే నీ సో ఏమైంది, నీ పనితీరు ఏమైంది? నేను గెలిపించిన అనుకుంటున్నావు కదా, నువ్వు పోటీ చేసిన సిట్టింగ్ పార్లమెంట్ ఏమైంది మరి? 3,50,000 వస్తాయి మేము గెలిపిస్తే. 3,91,000 సారీ, ఈటల రాజేందర్కు బీజేపీ క్యాండిడేట్ 3,91,000 చిల్లర మెజారిటీ వచ్చింది. నీ సొంత సిట్టింగ్ అది. నువ్వు గతంలో 5 ఏళ్ళు నువ్వు అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి పార్లమెంట్ సెగ్మెంటు ఏది మల్కజ్గిరి. నువ్వు నీ పనితీరు ఏమైందాడా? నీ క్యాడరేట్ పోయింది, నీ పంతనం ఎక్కడ పోయింది అసలు? అంటే నీకు చేతగాక ఎదుటోళ్ళ మీద నిందేయడం ఇది. అసలు నీ అసెంబ్లీ స్థానం ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ ఎందుకు పోయింది అసలు? నువ్వు ఏడ పని చేసినావు? నీ తప్పిదాలను కప్పుపుచ్చుకోనికే నిన్నెక్కడ ఏఐసీసీ వాళ్ళు పిలిచి తంతరో అనేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లు నిన్నెక్కడ నిందిస్తారో, నిన్నెక్కడ ముడ్డి మీద తంతారో అనే ఒక భయంతో, ఆందోళనతో నువ్వు ఆ యొక్క దాన్ని నువ్వు ఇతరుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీ చేతగాంతనం వల్లనే మీ పార్టీ కూడా ఈరోజు 8 స్థానాల్లో ఓడిపోయింది. మరి నువ్వెందుకు గెలవాడా?